నమస్తే అండి. నా పేరు డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా. నేను న్యాయశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్నాను. నేను మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లా స్పీచెస్ అనే ఛానల్ను నడుపుతున్నాను. దాన్ని మనము ఆంగ్లంలో లా స్పీచెస్గా, తెలుగులో న్యాయ ప్రసంగాలుగా, మరి హిందీలో న్యాయ ప్రసంగ్ అని పిలువబడుతుంది. ఈ నా ఛానల్లో నేను రెగ్యులర్గా న్యాయ విషయాల గురించి, ప్రపంచ విషయాల గురించి పోస్టింగ్స్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనము మన రాష్ట్రంలో ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ గురించి చర్చించుకుంటాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రిఫ్లెక్ట్ ఏం చేస్తుంది, తర్వాత దాని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఈ చర్చా విషయంలో ఉంటుంది. అయితే మన భారత రాజ్యాంగం ప్రకారంగా మనది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం. అబ్రహాం లింకన్ అంటాడు ఈ గూటెన్స్బర్గ్ స్పీచ్లో ఏమిటంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల కోసం అని వ్యవస్థ నడిపితే దాన్ని మనం ప్రజాస్వామ్యంగా పేర్కొంటాము. సో ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కు, బాధ్యతలు ఉంటాయి. అదే రకంగా మన దేశంలో కూడా మన రాజ్యాంగం కూడా మనకు అందరికీ సమానత్వము, సమాన హక్కులు, సమాన బాధ్యతలు అని మనకు ప్రిస్క్రైబ్ చేసింది. ఇటీవలే మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో వివిధ పార్టీల వారు అభ్యర్థులు నిలబడి వార్డు సభ్యులను, గ్రామ సర్పంచ్ను ఎన్నుకోబడినారు. అదే రకంగా గత వారంలో కూడా మన రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. దాంట్లో భాగంగా వివిధ పార్టీల వారు ఈ ఎన్నికల బరిలో ఉండి ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్గా జరపబడ్డాయి బ్యాలెట్ పేపర్ ద్వారా అనే విషయం కూడా మన అందరికీ తెలుసు. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా కూడా, అది రైటిస్ట్ పార్టీ కావచ్చు, సెంట్రిస్ట్ పార్టీ కావచ్చు, లెఫ్టిస్ట్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా వారు ప్రభావం ఉన్న వ్యక్తులకు, రియల్టర్స్కు, అదే రకంగా మద్యం నడిపే వ్యాపారస్తులకు, మనీ పవర్ ఉన్న వారికి అభ్యర్థులుగా ఖరారు చేసి ఎలక్షన్స్లో దింపడం జరిగింది. అంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా కాస్ట్లీగా జరపబడే ప్రాసెస్గా అవుతుంది. ఎలక్షన్స్లో ముఖ్యంగా డబ్బు ప్రవాహము, కుల ప్రవాహము, మత ప్రవాహం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనము చూస్తూ వస్తున్నాం. అది లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు. ముఖ్యంగా ఇవి ఉంటేనే అభ్యర్థులు వారు తమ సత్తాను చాటి విజయ బావుట మోగే అవకాశం ఉంది. మంచితనం అనేది అది అంతగా మన ప్రజలు పట్టించుకోవడం లేదు అని కూడా మనకు ఇక్కడ తేటతెల్లమవుతుంది. అయితే ఈ ఎలక్షన్స్లో మనం సంఖ్యాపరంగా విశ్లేషిస్తే 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరిగాయి. అందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ పార్టీ వారైనా కూడా అభ్యర్థుల ఎంపికను డబ్బును బట్టి, స్తోమతను బట్టి
ఎంపిక చేశాయి కానీ ఆర్డినరీ పర్సన్స్కి మాత్రం అవి పక్కన పెట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఇప్పుడు కాస్ట్లీ అఫేర్ అయిపోయింది కాబట్టి పార్టీలకు కూడా ఇక వేరే మార్గం లేకపోవడం కూడా అందుకు ఒక కారణంగా మనము ఇక్కడ విశ్లేషించవచ్చు. అయితే ఈ ఎలక్షన్స్లో మనము చూస్తే రూలింగ్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 39% ఓట్లను సాధించింది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ 28% ఓటు శాతం సాధించింది. బీజేపీ పార్టీ 15.67%, తర్వాత ఎంఐఎం 3.28%, ఫార్వర్డ్ బ్లాక్ 1.5%, సిపిఐ 1.3%, సిపిఎం 0.5%, జనసేన 0.3% ఈ వివిధ పార్టీలు సాధించిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మన తెలంగాణలో దాదాపు 38%, 88% పట్టణ జనాభా ఉంది. ముఖ్యంగా అది హైదరాబాద్ మహానగరంలోనే కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ వ్యాప్తిగా కూడా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. అయితే ఈ పార్టీల ఓటింగ్ పర్సంటేజ్ మనం విశ్లేషిస్తే ముఖ్యంగా పోటీ 3 పార్టీల మధ్య జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా బీజేపీ పార్టీ. అయితే ప్రతిమా పార్టీలు అనేటువంటి పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే ఒక 2 పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, అదే రకంగా జనసేన పార్టీ కూడా తమ ఉనికిని మన తెలంగాణ రాష్ట్రంలో చాటాయి అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ మున్సిపల్ వార్డులను కూడా మనం పరిశీలిస్తే దాంట్లో కూడా రెండు 2,582 వార్డ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 1,347 వార్డులను, బీఆర్ఎస్ పార్టీ 717 వార్డులను, బీజేపీ పార్టీ 261 వార్డులను, అదే రకంగా ఇండిపెండెంట్లు 250 వార్డులను, తర్వాత చితక పార్టీలు కూడా వాళ్ళు కూడా ఈ వార్డ్స్లలో అభ్యర్థులను నిలబెట్టి గెలుపొందారు. అయితే ఇంకో విషయం ఏమిటంటే 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు అంటే అక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగిందని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఒక పార్టీ అభ్యర్థులు ఇంకో పార్టీ అభ్యర్థులను కిడ్నాప్ చేయడము, డబ్బులు ఇచ్చి ప్రబోలో పెట్టడము లాంటిది మనం ఈ ఎలక్షన్స్లో చూసామని కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇండిపెండెంట్గా ఎవరైతే గెలిచారో వారికి ఒక బిగ్ ప్రైజ్ మనీ దొరికినట్టు వారుని పార్టీల వారు లాక్కోవడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా మనం 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను పరిశీలిస్తే దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 191 స్థానాలు, బీఆర్ఎస్ 63 వార్డులు, బీజేపీ 76 వార్డులు, ఏఐఎంఐఎం 22 వార్డులు, సిపిఐ 23 వార్డులు, ఫార్వర్డ్ బ్లాక్ 14 వార్డులు, సిపిఐఎం 1 వార్డు,
ఇండిపెండెంట్లు ఇతరులు కలిపి 23 వార్డులను వారు గెలుపొందారు. అయితే ఇక్కడ కూడా మనము చూసాము, హై డ్రామా, మేయర్కి ఎలక్షన్స్ కావచ్చు, చైర్పర్సన్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఒక హై డ్రామా మన రాష్ట్రంలో నెలకొంది. ఎక్కడైతే మనం ఊహించలేదో అక్కడ పార్టీలు జతకట్టి మేయర్ స్థానాన్ని, ఉప మేయర్ స్థానాన్ని, చైర్పర్సన్ను, ఉప చైర్పర్సన్ను పంచుకోవడం జరిగింది. అంటే ఒక ఐడియాలజికల్ స్టాండ్ లేకుండా కేవలం పవర్ పాలిటిక్స్నే ప్రిన్సిపల్గా తీసుకుంటూ వారు ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులు నిలబెట్టడము, తర్వాత మేయరు, డిప్యూటీ మేయరు, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నుకోవడం కూడా మనము చూసాం. అంటే రోజు రోజుకు కూడా ప్రధాన పార్టీలు కూడా ఐడియాలజికల్ స్టాండ్ లేకుండా కేవలం తమ సత్తా కోసం మాత్రమే ఇక్కడ డబ్బును, అదే రకంగా అన్ని విధాలుగా తమ సామర్థ్యాన్ని వినియోగించుకున్నాయని చెప్పుకోవడం కూడా ఇక్కడ మనము చెప్పవచ్చు. అదే రకంగా ఇంకా మనం ఈ ఎన్నికల గురించి విశ్లేషిస్తే, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలకు 33% సీట్లు రిజర్వ్ అయినా కూడా మెజారిటీ పార్టీలు మహిళలకు స్థానం ఇచ్చి, దాంట్లో కూడా మహిళలు మెజారిటీ స్థానాల్లో విజేతలుగా ఘోషించబడ్డారు, గెలుపొందారు. ఈ ఎన్నికలను మనం పరిశీలిస్తే మహిళా మేయర్లు, మహిళలు డిప్యూటీ మేయర్లు కూడా ఎన్నుకోబడ్డారని చెప్పడంలో మనం చూస్తున్నాం. ఈ ఎన్నికలను మళ్ళీ మనం లోతుగా పరిశీలిస్తే బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకు కూడా వారు ఎన్నో మెజార్టీ స్థానాలు సాధించారని చెప్పుకోవడంలో సందేహం లేదు. కానీ మనము బీసీలను ఇక్కడ సమగ్రంగా విశ్లేషిస్తే బీసీలలో ఉన్న కొన్ని ఫార్వర్డ్ క్యాస్టులు మాత్రమే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టి వారే వార్డు సభ్యులుగా, మేయర్లుగా ఎన్నుకోబడ్డారని చెప్పుకోవడంగా కూడా మనము ఇక్కడ నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మైనారిటీ బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలకు ఇంకా పవర్ అనేది రాలేదు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మన పార్లమెంటు దగ్గర నుండి గ్రామ స్థాయి వరకు కూడా ఎవరైతే మైనారిటీ బీసీస్ ఉంటారో వారు ఇప్పటికి కూడా ఈ పవర్ పాలిటిక్స్ నుంచి దూరంగానే ఉన్నారు. కానీ వారికి షేర్ రాలేదని చెప్పుకోవచ్చు అని ఇక్కడ తెలుస్తుంది, ఈ ఎలక్షన్స్ చూస్తే తెలుస్తుంది. అదే రకంగా మహిళల అభ్యర్థులు విజయం సాధించడం, మేయర్గా, ఉప మేయర్గా, చైర్మన్స్గా, ఉప చైర్మన్స్ కూడా ఎన్నుకోబడడం కూడా ఒక రకంగా సమాజానికి మంచిదే. కానీ మనం ఇంకా విశ్లేషిస్తే అసలు వారికి అంత అవగాహన ఉందా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారంటే మహిళలకు నిల్చోబెట్టడము, వారే పెత్తనం చెలాయించడం లాంటిది చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళను మనం ఏదైతే మేయర్గా ఎన్నుకోబడ్డామో ఆ మహిళకు సంపూర్ణంగా సహకరించాలి, కానీ భర్తల పెత్తనం లాంటిది ఉండకూడదు. ఎందుకంటే మన రాజ్యాంగం కూడా అదే అంటుంది, అందరికీ సమానత్వ హక్కులు ఉన్నాయి. అదే రకంగా మనం ఎన్నికల చట్టాలను చూస్తే కూడా మహిళలకు రిజర్వేషన్స్ కూడా అందుకొరకే ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించే వారికి రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి.
కానీ ఒక విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ వాళ్ళని ఎంపవర్ చేయకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ భర్తలే రాజ్యం ఏలుతున్నారు అంటే అది చాలా సిగ్గుచేటు అని కూడా మనం భావించవచ్చు. కాబట్టి ఎలక్షన్స్ అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఒక ముఖ్యం. అది వార్డ్ ఎలక్షన్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్స్ అయినా కూడా చాలా ముఖ్యమైనది. మనం రెగ్యులర్గా ఎలక్షన్స్ పెడితేనే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ వచ్చే మే 7 వరకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ, వరంగల్ నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ టర్ము ఉంది. దాని తర్వాత వాటికి కూడా ఎలక్షన్స్ రాబోతాయి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మనం చూసాం ఎలక్షన్స్ తర్వాత కూడా ఎలక్టెడ్ క్యాండిడేట్స్ను కిడ్నాప్ చేయడం, డబ్బు ఆశ చూపడం, తర్వాత కుల మతంగా వేరు చేయడం అనేది అది సరి అయినటువంటి కాదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ప్రజా చైతన్యం ముందు మనము దేనికైనా కూడా మనం శిరస్సు వంచవలసిందే. సరే, ఓటింగ్ పర్సంటేజ్ని పరిశీలిస్తే 73% ఓటింగ్ మాత్రం జరిగినట్టు మనకు డాటా కనబడుతుంది. ఇంకా అది రావాలి. అంటే ఈ తక్కువ ఎందుకు డాటా ఉంది అంటే నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళు చాలా మటుకు హైదరాబాద్ నగరానికి, ఆ పెద్ద నగరాలకు వలసపోతున్నారు. కాబట్టి వారు అక్కడే ఉండడం వల్ల కూడా ఇక్కడ లోకల్లో ఎలక్షన్స్ పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా మనకు తక్కువ కనబడుతుంది. అదే కాకుండా క్యాండిడేట్స్ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల కూడా కొంతమంది అనాసక్తి చూపెడుతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఏమైనప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశము కాబట్టి ప్రజాస్వామ్యము ఎలక్షన్స్ ద్వారానే బతికి ఉంటుందని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలక్షన్స్ జరగడం, మన రిప్రజెంటేటివ్స్ మనం ఎన్నుకోవడం, ఎందుకంటే వీళ్ళే మనకు కావాల్సిన వ్యక్తులు. మనం ఏ సమస్య వచ్చినా కూడా మనం ఒక కార్పొరేటర్ దగ్గరకు, ఒక కౌన్సిలర్ దగ్గరకు వెళ్తాం. కానీ ఏది మినిస్టర్ దగ్గర కానీ, చీఫ్ మినిస్టర్ దగ్గర కానీ, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ వెళ్ళలేము. మనతో ఉండేవాళ్ళు ఈ కౌన్సిలరు, కార్పొరేటరే. కాబట్టి ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది ఉండాలి. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అది బాధ కలుగుతుంది. అటువంటిది పునరావృతం కాకుండా అదే రకంగా యువత కూడా ముందుకు రావాలి. యువత ముందుకు వచ్చి రాజకీయాలను కూడా ఉంటే దేశానికి చైతన్యపరిచే వాళ్ళు అవుతారు, అభివృద్ధి పరిచే వాళ్ళు అవుతారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ స్పీచ్ విన్న అందరికీ ధన్యవాదాలు. మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్లో మరి ఎన్నో స్పీచ్లు ఉన్నాయి. వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాటిని మీ కమ్యూనిటీస్లో లైక్ చేస్తూ నన్ను ఒక రకంగా ఎంకరేజ్ చేయమని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.